Hi viewers, DSC Content, TH Creations, 8th class, Social Studies, Geography, Lesson 1, Part 2, వనరులు అనే పాఠ్యాంశం నుంచి మనం కొన్ని విషయాలను పరిశీలిద్దాం. పునరుత్పాదకము కాని వనరులు తిరిగి ఏర్పడడానికి పట్టే కాలము మానవ జీవిత కాలము కంటే చాలా ఎక్కువ. అందుకే వీటిని పునరుత్పాదకము కాని వనరులుగా పరిగణిస్తారు. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వీటికి కొన్ని ఉదాహరణలు. భూభాగము, వాతావరణము, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారముగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి. భూమిపై ఈ అంశాల విస్తరణ భిన్న ప్రాంతాలలో విభిన్నముగా ఉండటము వలన ఈ వనరుల లభ్యత కూడా అన్ని ప్రాంతాలలో ఒకే విధముగా ఉండదు. మానవ నిర్మిత వనరులు కొన్ని సందర్భాలలో పదార్థాల సహజ రూపము మారినప్పుడే అవి వనరులుగా మారుతాయి. ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహించడము నేర్చుకున్న తర్వాత ఇనుమును వనరుగా మారింది. మానవ నిర్మిత వనరు అయిన ఇనుము ఉపయోగించి ప్రజలు భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, వాహనాలు వంటివి నిర్మిస్తారు. అందువల్లనే వీటిని మానవ నిర్మిత వనరులు అంటారు. సాంకేతికత కూడా ఒక మానవ నిర్మిత వనరే. మానవ వనరులు జ్ఞానము, నైపుణ్యము, సాంకేతిక పరిజ్ఞానము కలిగిన ప్రజలు మరిన్ని నూతన వనరులను సృష్టించడానికి ప్రకృతిని సమర్థవంతముగా ఉపయోగించుకుంటారు. మానవ వనరు అనేది వ్యక్తుల సంఖ్య, పరిమాణము, సామర్థ్యాలను మానసిక, శారీరక సూచిస్తుంది. మానవులను ఒక వనరుగా పరిగణించడముపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ భౌతిక పదార్థాన్ని విలువైన వనరుగా మార్చడములో మానవ నైపుణ్యాలు సహాయపడతాయనే వాస్తవాన్ని ఎవ్వరూ కాదనలేరు. మానవులు ఒక ప్రత్యేక వనరుగా పరిగణింపబడతారు. అనగా ప్రజలే మానవ వనరులు. విద్య, ఆరోగ్యం ప్రజలను విలువైన వనరుగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటారు. సుస్థిర అభివృద్ధి భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడం. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు. ప్రస్తుత అవసరాలను వనరులను ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని
సుస్థిర అభివృద్ధి అంటారు. ప్రతి వ్యక్తి వస్తువులు వినియోగాన్ని తగ్గించుకోవడము, వస్తువులు పునర్వినియోగము, పునఃచక్రియము ద్వారా తన వంతు సహకారాన్ని అందించవచ్చు. ప్రకృతి ప్రసాదించి జీవనాధార వ్యవస్థను మనము నిర్వహించడం. పునరుత్పాదక వనరుల యొక్క ఉపయోగాలు సుస్థిరమైనవి. భూమిపై జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, సహజ పర్యావరణ వ్యవస్థకు జరిగిన నష్టము తగ్గించడం. సో వ్యూయర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూడండి. వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి మిగతా అన్ని నోటిఫికేషన్లు మీకు అందజేయబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.